హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్ మ్యాజిక్ ఫిగర్ అండ్ మెజారిటీ. అసలు లెక్కలు చూద్దాం. టోటల్గా తమిళనాడులో 234 స్థానాలకు టీవీకే 108 సీట్లు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీకి 12 సీట్ల దూరంలో ఉంది. అయితే ఇక్కడ 108 గెలిచిన టీవీకే పార్టీ ఆల్రెడీ 2 స్థానాల నుంచి పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్ గారు ఒక సీటుకి రాజీనామా చేయాల్సి ఉంది. మరి రెండవది, స్పీకర్ని ఎన్నుకోవడం ద్వారా స్పీకర్కి ఓటు హక్కు అనేది ఉండదు కాబట్టి వీరికి బలం 106కు చేరుతుంది. మిగతా ఇప్పుడు మనకు కావాల్సింది, ఇప్పుడు టీవీకే పార్టీకి కావాల్సింది 12 సీట్ల బలం. అయితే మిగతా సీట్లు డిఎంకే 59, ఏఐడిఎంకే 47, ఐఎన్సి 5, పిఎంకే 4, సిపిఐ, సిపిఎం, విసికే 11, బీజేపీ 1. కాంగ్రెస్ మద్దతుతో 106 ఉన్న టీవీకే ఒక 5 కాంగ్రెస్ మద్దతుతో 111 అవుతుంది. ఇంకా వీళ్లకు 7 కావాల్సి ఉంది. అయితే ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు. కర్ణాటకలో 2018లో ఏ పార్టీ మెజారిటీ రానప్పుడు ఎవరిని పిలవాలి అనేది పెద్ద చర్చకు దారితీసిన అంశం. రాజ్యాంగంలో ఏం చెప్తుంది? హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు అతిపెద్ద పార్టీని పిలవాలా లేక కూటమిని పిలవాలా అనేది గవర్నర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అప్పట్లో అతిపెద్ద పార్టీ బీజేపీని గవర్నర్ పిలిచారు, కానీ మెజారిటీ నిరూపించుకోలేకపోయారు. ఈ విషయంపై అప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. బల నిరూపణ ఫ్లోర్ టెస్ట్లో ఏం చెబుతుంది? ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఒక ప్రభుత్వాన్ని మెజారిటీ ఉందో లేదో రాజ్భవన్లో కాదు, ఫ్లోర్ టెస్ట్లో నిరూపించుకోవాలని చెప్పింది. కానీ ఇప్పుడు గవర్నర్ టీవీకే అధినేత గవర్నమెంట్ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరినప్పుడు సంఖ్యాబలం గురించి మీరు సమర్పించాల్సిన లిస్టులో లేదన్నారు. మరి నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలోనే, రాజ్భవన్లో కాదు అనేది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెబుతుంది. కర్ణాటకలో యడ్యూరప్పకు ఎక్కువ టైం ఇచ్చిన గవర్నర్ సుప్రీంకోర్టులో జోక్యంతో లైవ్ టెలికాస్ట్ ద్వారా ఫ్లోర్ టెస్ట్ జరపాలని ఆదేశించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ ఏ రాష్ట్రంలోనే సగం కంటే ఎక్కువ సీట్లుంటేనే ప్రభుత్వానికి సేఫ్. ఫ్లోర్ టెస్ట్ సభలో బలం నిరూపించకపోవడం అనేది అత్యంత కఠిన ఘటన. యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం. కర్ణాటకలో ఇష్యూలో ఈ చట్టం పాత్రత చాలా ఉంది. ఇప్పుడు టీవీకే పార్టీకి కూడా తన సొంత బలం మీద ఆధారపడుతుందా లేక కర్ణాటక తరహాలో కూటమి రాజకీయాలు చేస్తుందా అనేది ఆసక్తికరమైన విషయం. ఏదైనా మెజారిటీ అనేది లేకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. ఇదే చరిత్ర మనకు కర్ణాటక తెలిపిన పాఠం. అయితే ఫ్లోర్ టెస్ట్ అనే పదం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లేదు, కానీ ఇది రాజ్యాంగ వ్యవస్థలో చాలా ముఖ్యమైన పద్ధతిగా మారింది. దాని ఆధారంగా శాసనసభ విశ్వాసం ఉండాలనేది రాజ్యాంగ సూత్రం. అలాగే సుప్రీంకోర్టు తీర్పులు ఎగ్జాంపుల్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఈ కేసు అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ పరీక్ష జరగాలని చెప్పింది. అందుకే ఫ్లోర్ టెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కన్వెన్షన్ ప్లస్ జ్యుడిషియల్ ప్రిన్సిపల్గా చూపించింది. రాజ్యాంగంలో నేరుగా ఫ్లోర్ టెస్ట్ అనే పదం లేదు. అయితే ముందే సంఖ్య చూపించాలనేది రాజ్యాంగంలో కూడా లేదు. రాజ్యాంగంలో ఏముంది? మెజారిటీ సపోర్ట్ కావాలి, అది ఆర్టికల్ 1703, 164(2) ద్వారా సూచిస్తుంది. కానీ రాజ్యాంగంలో ఎవరు ముందు పిలవాలి, ఎన్ని రోజుల్లో మెజారిటీ నిరూపించుకోవాలి, ముందు లేఖలో చూపించాలా అనే డీటెయిల్స్ రాజ్యాంగంలో లేవు. ఫైనల్గా మ్యాజిక్ ఫిగర్ అంటే ఒక గవర్నమెంట్ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సంఖ్య. ఏదైనా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏ పార్టీ అయితే మొత్తం స్థానాల్లో సగం కంటే ఎక్కువ, అంటే 50% ప్లస్ 1 కంటే స్థానాలను గెలిస్తే ఆ సంఖ్య మ్యాజిక్ ఫిగర్ అంటారు. ఒకవేళ ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే హంగ్ అసెంబ్లీ అంటారు. కూటమి ద్వారా ఆ మ్యాజిక్ ఫిగర్ని దాటుతుంది. మరి ఫైనల్గా టీవీకే ఆ గెలుపు గీతని దాటుతుందా లేక కూటమి ప్రభుత్వం ద్వారా ఏర్పడుతుందా అనేది ముందు రోజుల్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.